పెళ్లి చూపులు ఏమయ్యాయిరా? నీ ఆశ నెరవేర్చలేకపోయాను మమ్మీ. ఏం జరిగింది? చాలా దారుణం జరిగిపోయింది మమ్మీ. అక్కడ పెళ్లి చూపులు వచ్చిన అమ్మాయికి నేను లేని టైంలో ఎవరో నా గురించి చాలా బ్యాడ్ గా చెప్పేశారమ్మా. దాంతో ఆ అమ్మాయి నన్ను అపార్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీకోసం, కేవలం నీకోసం ఆ పెళ్లి చూపులకి వెళ్ళాను మమ్మీ. ఒరే కన్నా, నీ పెళ్లి జరిగి తీరుతుంది. నేను నిశ్చయించిన అమ్మాయితోనే ముందనుకున్న ముహూర్తానికే నీ పెళ్లి నా చేతుల మీదుగా జరుగుతుంది. జరిపిస్తాను. మమ్మీ అది మొన్న పుట్టిన నీకే ఇన్ని తెలివితేటలుంటే నిన్ను కన్నా నాకెన్ని తెలివితేటలుండాలిరా? మనుషుల్ని పెట్టి మరీ బ్యాడ్ గా చెప్పిస్తావా? మనుషుల్ని పెట్టించడం ఏంటి? నువ్వెన్ని వేషాలు వేసినా ఆ పిల్ల అమ్మా నాన్న నమ్మర్రా. వాళ్ళని నేను అలా ప్రిపేర్ చేశాను. రా ఎక్కడికి మమ్మీ? ఎక్కడికి మమ్మీ? రా డాడీ ఎక్కడికి? చెప్తా. మమ్మీ మమ్మీ తలుపు పెళ్లి కాలేదు అని బాధపడ్డావుగా, తీర్చడానికి ఇదంతా. రండి. డాడీ నేనండి సిరిని. సిరి? నీ పేరు? సిరి చందన. నన్ను పెళ్లి చేసుకోవడం మానేయాలి. నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఏంటి, నిన్ను కూడా వదిలిపెట్టి తాళం వేశారా? అంటే మిమ్మల్ని కూడానా? అవును. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, తను కూడా నన్ను ప్రేమించాడు. ఓహో, అసలు సమస్య అదా? అయితే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ప్లీజ్ అండి, నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేయండి. నేనేం చేయగలను? నేను ప్రేమించిన వాడితో నా పెళ్లి జరగకపోతే మేము చచ్చిపోతాం. ఏ చచ్చిపోవడం ఏంటి? ఆయన నేను ప్రేమించిన వాడు ఏం చేస్తున్నాడు? వచ్చి తీసుకెళ్ళొచ్చుగా. వరుణ్ మా ఇంట్లో అందరికీ తెలుసు. వరుణ్ కి హెల్ప్ చేయడానికి ఎవ్వరూ లేరు. ఎలాగైనా 3 గంటల్లో నేను బయటికి రాకపోతే వరుణ్ చచ్చిపోతానన్నాడు. తను సూసైడ్ చేసుకుంటే నేను బతకను. ఆపు ఆపు ఆపు! ఈ చావుగోలేంటి? సరే, నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. నిజంగా వస్తారా? నిజంగానే వస్తాను, వెయిట్ చెయ్. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి ఇక్కడ మళ్ళీ పెట్రోల్ అయిపోయిందా? లేదండి, ట్యాంక్ ఫుల్ చేయించాను. మా కోసం వెయిటింగా? అవునండి, చాలా అర్జెంట్ పని అండి, పెద్ద ప్రాబ్లం. మీరు మాత్రమే సాల్వ్ చేయగలరు. నేనా? అవును, మీరే. ప్రాబ్లం ఏంటి? ఈ రోజు హోటల్లో ఒక అమ్మాయికి నా గురించి బ్యాడ్ గా చెప్పారు కదా, అది వాళ్ళ ఇంట్లో పెద్ద ప్రాబ్లం అయింది. వాళ్ళ ఇంటి వాళ్ళు తన్ని హౌస్ అరెస్ట్ చేశారు. మీరు వచ్చి మీరు చెప్పినవన్నీ అబద్ధాలని చెప్తే ఆ అమ్మాయి లైఫ్ సేవ్ అవుతుంది. ప్లీజ్ రండి. పాపం అలా బతిమాలుతుంటే ఇంకా ఆలోచిస్తావేంటే? అవతల అమ్మాయి ఎవరో ఆపదలో ఉందని చెప్తున్నాడుగా, వెళ్ళు. పదండి. హలో ఆంటీ. ఎవరమ్మా నువ్వు? నా పేరు మ్యాగీ. ఓ నువ్వేనా? మా అమ్మాయికి రామ్ గురించి బ్యాడ్ గా చెప్పింది. ఆంటీ, రామ్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఏదో ప్రాక్టికల్ జోక్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే మ్యాటర్ సీరియస్ అయిపోయింది. ప్రాక్టికల్ జోకా? అవునంటీ. సిరిని ఒకసారి పిలవండి, సారీ చెప్తాను. 1 minute అమ్మా. సిరి, ఒకసారి ఇలా రామా. ఏంటమ్మా? మ్యాగీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సిరి. రామ్ గురించి నీకు అంతా తెలుసు అనుకున్నాను. నేను జోక్ చేస్తే నువ్వు నమ్ముతావు అనుకోలేదు. ఇట్స్ ఓకే. జోకే కదా. రామ్ వచ్చాడా? వచ్చాడు. నా లోనికి రాలేదే? లోపలికి రావడానికి సిగ్గుపడుతున్నాడేమో. నేను వెళ్ళి కనిపించి చేస్తాను మమ్మీ. సరే, అబ్బాయికి సారీ చెప్పానని చెప్పమ్మా. సరే అమ్మా. రండి మ్యాగీ గారు. ఇది మాత్రమే సింక్ చేయండి. మొత్తం పెళ్లి తంతుని పావు భాగాన్ని కుదించారు. ఇక మీ పెళ్లి అయినట్లే. దేవాలయ రిజిస్టర్లో ఎంటర్ చేస్తే అధికారికంగా ఆలు మగలైనట్లే. చాలా థ్యాంక్స్ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. చలో.